ఏమన్నా చోట్లింగాన్ని ఈడ కూర్చున్నాడు. ఏం వినపడదులే మనిషికి. చోట్లింగ చూడు బాబా ఏం వినపడదులే మనిషికి. చూడదా ఎప్పటి నుంచి చూసినావని ఇది మనిషికి చూడు. ఓ చాలా ఏళ్ళే పోయింది కదా. ఏం లేదమ్మా స్పీకర్ అంతా డౌన్. ఏం వినపడదు కదా మనిషి. బా చింత లేని వ్యవహారము. యదారు ఎవడేమన్నా పట్టించుకునేది ఉండదు. ఎట్లన్నా తిట్టు ఏం పట్టించుకోడు. మొన్న పాపము ఎవరు గుడ్లు పడగొట్టినాడు అంగడోడు. చెయ్యి జారిందిలే పాపం. ఇతనేం చేసినాడు ఆ అంగడాతను ఊరికి తిడుతున్నాడు. ఏం లేదు పాపము. దేవుడు అట్లా ఇస్తాడు ఒక్కోరికి. చిన్నప్పటి నుంచి ఇంతేనా? అందమైన రూపం ఇచ్చినాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పటి నుంచి చెవ్వే లేదు. పుట్టుకతో చెవుడు బ్రహ్మ చెవుడు. అబ్బా కానీ పాపం ఎవరిని ఏమన్నాడు చూడు. ఏమంటాడు ఎవరిని తిట్టేది గాని కొట్టేది గాని కసిరించుకునేది గాని పాపం మళ్ళీ ఏమన్నా చెప్పిన మాట వింటే వింటాడనా? చెప్తే పాపం అంటే అర్థం కావాలి కదా. సైగలు చేయాలా కాదనా? ఇంకేంలే అతనితోనేంలే. ఏమి ఊర్లో బాగానే వేసినట్టున్నావు. ఫంక్షన్ జరిగాయి కదా. కాదనా మొన్న ఎవరిదో ఫ్లాట్ లో కమిషన్ బాగానే తెంగినావంట. ఫ్లాట్ లో కమిషన్ ఎంత పక్కనింటానికి వేసినా చూడన్నా నువ్వు. వ్యాపారం కదా. కాదు ఈ మనిషి చోటు మనిషి వల్ల అన్నది కూడా వేసినావు. ఏటు అన్నది కూడా వేసి పడేస్తాయి. ఏం మోసం? అంత మోసం ఎందుకు చేస్తావనా? అంత మోసం ఆయన మోసగాలే కదా. కాబట్టి నేను మోసం చేస్తాను. ఎంత మొన్న 16 లక్షలు కొట్టినావు కదా. 18 లక్షలు కొట్టినావు వీళ్ళు అన్నది. కాదు ఈ మనిషిది మొన్న వీళ్ళ కొడుకుదేమో ఉండే కదా ఆస్తి. అది కూడా కొట్టేసివా? కొట్టడానికి ఏముంది. అది తన పేరు అది దేవదాయ శాఖలో ఉన్నది. అవులే వేసినావు లేదు కదా. నాకు తక్కువ. ఏం చేస్తావు? మనిషికి వినపడదు కాబట్టి సరిపా. మొన్న కూడా పంచాయతీలు మాట్లాడుతుంటే ఏం పాపం ఏం వినపడలే ఆ మనిషికి. నేను వేసి కదా. నేను వీళ్ళ బిడ్డ దగ్గర ఫ్లాట్ పక్కన అమ్ముతుండే అమ్మ పాపము. మా నాయనదన్నా ఇది అంటే ఏం చేస్తావులేమ్మా తక్కువకి యాదో నేను కొంచెం ఎక్కువ ఇప్పిస్తాలే అని చెప్పి ఎంత అది 50 లక్షలు పోయేది నేను 20 లక్షలకు అమ్మిచ్చేసి 30 కొట్టేసి. మనం బతకాలంటే కొంతమంది తొక్కపోతే ఈడే ఉంటాం మనము. అడుగునుంటాము. మళ్ళీ జాగ్రత్తగా తొక్కాలన్నా. మళ్ళీ అట్ట తొక్కకూడదు. ఎవరు తెలుసా చెప్పు? ఎవడో ఉన్నాడు ఈడ ఏమన్నా ఈయనకి. ఈ మనిషి కంటావో చౌడు. మన మాటలు ఊడింటాడనా? మనము ఏమున్నా ఈడే కదా మాట్లాడేది వచ్చి. కాదనా? ఆడ వీళ్ళ చేను ఉంది కదా. చేను ఏమన్నా కబ్జా చేద్దామా? చేద్దాంలే. దాని పెద్ద పని అది. ఈ మనిషి ఏమన్నా మన పక్క చూస్తున్నాడు. మనిషికి చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నా పక్క కూడా చూసా. ఏమన్నా కొంచెమన్నా అట్లా ఏం లేదు కదా. కావాలంటే రాయేసి చూస్తా. చూడు లేదు వినపడదులే పాపం. భోజనం చేసివా? భోజనము కడుపు కాదప్పా భోజనము తింటివా? ఇంత మాట్లాడాడు పాపం. కడుపు సన్న అదలే పాపం మనిషికి తగినట్లు తింటాడు. మాటలు వస్తాయా? రావు. ఏదో ఒక రకంగా మాట్లాడతాడులే. అంటే అది వేరే భాష లాగా ఉంటది. చూడు ఏదో అనే గాలి తీసా. ఓహో గ్యాస్ ట్రబుల్ ఉంది కదా. కాదనా ఈ మొన్న ఏదో గ్రూపరేషన్ చేసినా వాళ్ళ కొడుకు. ఆ ఇండ్లు వాస్తు బాగాలేదని కొట్టేస్తామా? అంతే మనకి కొట్టేసేదే. వాస్తు బాగాలేదని చెప్పి వాళ్ళ కొడుకుకి. ఈ మనిషిని అయితే ఎవరు పట్టించుకోరు కదా ఇంట్లో. మళ్ళీ ఆ వాళ్ళ కొడుకు చెప్పి వాస్తు బాగాలేదని చెప్పి ఏమన్నా నిమ్మకాయలు కిటుకులు ఇసిరేసేది. ఏమన్నా వచ్చినాయని చెప్పి ఎట్లా మన దగ్గరికి చెప్పాలి. పిల్లోడు వచ్చి మనం చెప్పేది రే దయ్యం పట్టింది ఇంట్లో, దయ్యం ఉందిరా ఇంట్లో అమ్మేసుకో. ఆ టైంలో ఎవడు కొన్నాడు కదా, మనమే కొనేద్దాము. మళ్ళీ అట్లా ప్లాన్ వేయాలి చూడన్నా. అట్లే ఈ మనిషిది ఏమన్నా మన పక్క చూస్తున్నాడు. నీకే తెలిసిండాలనా? చిన్నప్పుడు చూస్తున్నా అతనికి చెవుడే ఉంది. లేదా పాపం అతను ఏదో అనుకోని అవుతుంటాడు. గుర్తొచ్చింటది కాదు ఉండొచ్చప్ప. పేపర్లు కూడా దండికి పెట్టుకుంటాడు నా జోలో. చదివినాడంట కదా ఈ మనిషి. బీకామ్ LLB
అన్న కాదన్న చిన్న వయసులో బాగా తిరిగినాడంట, చెన్నై అంట, బెంగళూరు అంట. అది ఇంకా ఏగినాడులే బాగా చేపించిన ఆపరేషన్ ఏంది షోవా అంటే ఇప్పుడు మేమంతా మాట్లాడింది ఎన్ని పడిందా నీకు? లక్ష ఖర్చు అయింది. అంటే ఇప్పుడు మేము మాట్లాడింది నీకు ఎన్ని పడింది అంటావా మొత్తము? కొంచెం ఏమన్నా చూద్దాం చూద్దాం ఏందనేది తిరగకపోతే కాదప్పా. ఏమో మాట్లాడుతున్నారు, నిజంగా పూర్తి శివుడు అనుకున్నారు. ఈ మధ్య నేను చేయించుకోండి ఆపరేషన్ తెలియదు నీ గంటలకి. అవునా వారం నుంచి కనపడలే మనిషి. మోసం చూడు, చోటులే దీనికి వినపడదులే, ఇట్లా మోసం నా కొడుకులు ఉన్నారు అన్నా. ఊరంతా మానం పోతుందన్నా. అన్న ఏదో కౌలు చేద్దాం ముందు. కాదప్పా కాదు కాదు ఏం లేదు ఎంగన్నా, నీకు కొంచెము ఒక 50 లక్షలు ఇస్తాము. ఊరికే ఉండి ఊరికి చెప్పొద్దు. ఏమి ఇస్తావు 50? ఏమి లంచమా? లంచం అనుకో మరి మంచం కూడా ఎక్కువ ఉంటే చెప్పు. సరేలే మళ్ళీ ఎవరు చెప్పొద్దు నువ్వు. సరే సరేలే మేము తీసుకుని వస్తాం. పోయి ఎంత పని అయిపోయి కదన్నా, గబ్బులు ఎత్తివి నువ్వు. ఊరుకుంటానంటే ఇంట్లో ఈ నాయనలు నిజంగా అన్ని విన్నారు. నేను ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పిన తరకల్లా అన్ని నమ్మకంతో అన్ని డబ్బులు తీసుకురావడానికి పోయేవాడు. నాకు ఇంకా ఇంతకాడ సంపాదన ఎక్కడ కావాలి? నాకు ఇంకా ఊకే వస్తుండే నాకు డబ్బులు. వారం అయితే కనపడలేదు మనిషి. ఆపరేషన్ అంటే వినపడతా ఉంటావు ఈ వయసులో కూడా. అదేం లేదు, దానిలో నరం ఉంటుంది, ఆ నరాన్ని వినపడుతుందా? అన్ని రహస్యాలు